రవి మేడూరు గారు మీరేం చెప్తారు సార్? అంటే కొత్తగా వెళ్లాల్సిన వాళ్ళు ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళపై ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? సార్ మ్యూట్లో ఉంది సార్ మీ ఆడియో, రవి గారు. ఓ సారీ సార్, ఇది ఈ ఈ ఈ 1 lakh ఫీ అనేది రెన్యువల్స్ కూడా వర్తిస్తుందా అనేది ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదండి. మనం ఇంకా అది దానికోసం ఒక రోజు 2 రోజులు వేచి ఉండాలి. ఇప్పుడు మాట్లాడింది మరొకసారి రిపీట్ చేయండి. ఇది ఈ 1 lakh ఫీ కొత్త అప్లికేషన్స్ కైనా లేకపోతే రెన్యువల్స్ కూడా ఇది వర్తిస్తుందా అనేది ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదండి. అది సో మనం అది అప్పుడే ఈ రెన్యువల్స్ కూడా వర్తిస్తుంది అని అనుకోవడానికి లేదు. అది ఒకవేళ దాన్ని వర్తిస్తే మాత్రం మరి చాలా అంటే పరిస్థితి బాగుండదు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అది ఇప్పటికిప్పుడైతే ఈ కంపెనీలు వాళ్ళ జీతాలని ఇస్తూ ఈ 1 lakh ఫీ కూడా ఇచ్చి దాని క్లయింట్ బిల్లింగ్ దగ్గర దాన్ని ఎక్కువ ఇవ్వాల్సిన అమౌంట్ని తీసుకొని దాన్ని అక్కడ ప్రాఫిటబుల్ చేసే పరిస్థితి అయితే లేదు. చాలా మందిని వెనక్కి వచ్చేయమనే అంటారు. అది 3 వంతులు ఇది వర్తించకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇది కొత్త అప్లికేషన్స్కే ఇది వర్తిస్తుంది అని చేస్తారని నేను అనుకుంటున్నానండి. అయితే ఇందులో ఏంటి అంటే ప్రస్తుతం మన పెద్ద ఐటీ కంపెనీలు ఇప్పుడు TCS కానీ, కాగ్నిజెంట్ కానీ, తర్వాత ఇన్ఫోసిస్ కానీ ఈ H1B మీద ఆధారపడడం క్రమేపీ తగ్గించేయండి. యాక్చువల్ గత 10 ఏళ్లలో ఈ అప్లికేషన్ సంఖ్య మన పెద్ద కంపెనీల నుండి బాగా తగ్గింది. ఇప్పుడు ఎక్కువగా వాడుకుంటుంది ఏంటి అంటే అమెజాన్, మెటా లేదా ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఆ కంపెనీలు MNC కంపెనీ, ప్రోడక్ట్ కంపెనీలు, అమెరికన్ కంపెనీలే ఇక్కడ ఎంప్లాయీస్ ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఎక్కువ వాడుకుంటారు. రవి మేడే గారు మీరు కరెక్ట్ గానే ప్రస్తావించారు సార్. ఒకసారి మన వీక్షకులకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే దీనిపైన ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే 10TV అంశానికి సంబంధించి చాలా ఫుల్ గ్రౌండ్ వర్క్ చేసింది. మీరందరూ ప్రస్తావించినట్టుగానే ఏ కంపెనీలు ఎన్ని వీసాలు ఉన్నాయన్న దానిపైన కూడా మొత్తం మీ వివరాలను సేకరించాం సార్. అమెజాన్ 10,044 వీసాలు సార్, H1B వీసాలు. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5,505, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ 5,189, మెటా ప్లాట్ఫామ్ 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 2,493, JP మోర్గాన్ చేజ్ అండ్ కో 2,440, వాల్మార్ట్ అసోసియేట్స్ 2,390 H1B వీసాలు ఇచ్చాయి. అలాగే డెలాయిట్ కన్సల్టింగ్స్ 2,353, అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2,347, ఒరాకిల్ 2,092, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా అమెరికాస్ 951. సార్ కంటిన్యూ చేయండి సార్. వీళ్ళు ఈ కంపెనీలు అత్యధికంగా ఈ కంపెనీలకు ఎక్కువగా H1B వీసాలు ఉన్నాయి సార్. అవును, అది ఇంతకు ముందర ఒక 10 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదండి. మన పెద్ద సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కువ H1B అప్లై చేసేవారు, లాటరీ సిస్టంలో కూడా అప్లై చేసేవారు. అయితే ఆ లాటరీ సిస్టంలో మల్టిపుల్ అప్లికేషన్స్ ఒక ఇండివిజువల్కి వస్తే అలాగా మల్టిపుల్ టైమ్స్ వాటిని లాటరీలో కన్సిడర్ చేయడం అది తీసేశారు. దాని తర్వాత ఈ ఫీజు పెంచడం తర్వాత మన కంపెనీలు కొంచెం తగ్గించాయి, చాలా మట్టుకు తగ్గించాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కంపెనీస్, MNCs వాళ్ళ ఎంప్లాయీస్ని, ఇక్కడున్న ఎంప్లాయీస్ని అక్కడికి పంపించడానికి ఎక్కువ వాడుకుంటున్నారు. కనుక దీర్ఘకాలికంగా ఇండియా నుండి చేసే సర్వీస్ ప్రొవైడర్స్కి ఇది పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా చూడగలిగితే ఇందాక సార్ గారు అన్నట్టుగా అక్కడ టాలెంట్ అవైలబిలిటీ లేక అక్కడ జీతాలు పెరిగిపోయి దీనివల్ల అక్కడ ఒక స్కిల్డ్ ఇంజనీర్ని ఎంప్లాయ్ చేయడానికి కాస్ట్ పెరిగిపోతే దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే పర్యవసానం ఇక్కడికి రావడానికి, ఇక్కడ GCCs పెట్టడానికి, ఇక్కడ నుండి ఇన్నోవేషన్ చేయడానికి, ఇక్కడ నుండి డెలివరీ సెంటర్స్, ఇంజనీరింగ్ సెంటర్స్ రన్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందండి అన్ని సంస్థలు. దానివలన ఆఫ్ షోరింగ్ పెరిగే అవకాశం అయితే ఉంది. అది మనకి కొంచెం పాజిటివ్గా ఉండబోవచ్చు. ఓకే, అంటే రవి మేడూరు గారు H1B వీసాకు సంబంధించి మీకు, నాకు, పాపారావు గారికి అందరికి అవగాహన ఉంది. ఉదయం నుంచి చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, H1B వీసాకి $1,00,000 అనేసరికి అసలు ఏంటి, దీనివల్ల ఏంటి ఇంపాక్ట్ ఉంటుంది, అంటే దీనివల్ల H1B వీసా అంటే ఏంటి, దానివల్ల లాభం ఏంటి అనేది కూడా కొందరు అడుగుతున్నారు సార్. కొంత అది వివరించే ప్రయత్నం చేస్తారా?
ఇక్కడ ఇక్కడ H1B ఎందుకు వచ్చింది అంటే, మీరు చెప్పినట్టుగా 90లో దీన్ని ప్రారంభించారు అంటే, అమెరికాలో అక్కడ పనిచేసే స్కిల్డ్ వర్కర్స్ అవైలబిలిటీ, టాలెంట్ అక్కడ అమెరికాలో లేకపోవడం వల్ల ఎవరైతే ఫారెన్ వర్కర్స్ ఒక సంస్థకు పనిచేస్తున్నారో వాళ్ళని టెంపరరీ, ఇది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అండి, ఇది అక్కడ స్థిరపడిపోవడానికి కాదు, కేవలం కొన్నాళ్ళు పనిచేయడానికి మాత్రమే. ఇది ఒక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాగా 4 ఏళ్ళు కొంచెం ఎక్స్టెన్షన్తో 6 ఏళ్ల వరకు పనిచేసేలాగా ఇక్కడ నుండి అక్కడ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి వాళ్ళకి యుఎస్ వేజెస్ ఇచ్చి, అంటే వాళ్ళ జీతం మారబోతుంది, ఇక్కడ ఇండియా వేజెస్తో సంబంధం ఉండదు, యుఎస్ వేజెస్ ఇచ్చి వాళ్ళ చేత ఆ టెంపరరీగా డిమాండ్ని ఫిల్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి, ఇది 90లో. అది అయితే మన వాళ్ళు ఎక్కువగా దీన్ని వాడుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు మన దాంట్లో ఉన్న కన్సల్టెంట్స్ ఉంటారు చూడండి, SAP కానీ, ఆరకల్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, లేదా జావా కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే బిజినెస్ అనలిస్ట్ కానీ, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కానీ, అన్ని రకాల స్కిల్స్ని, ప్రొఫెషనల్స్ని ఇక్కడ కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత అక్కడికి పంపించి, ముఖ్యంగా క్లయింట్ ఫేసింగ్ అంటే క్లయింట్తో దగ్గరగా ఉంటూ వాళ్ళ దగ్గర పనిచేసేలాగా ఈ ప్రోగ్రామ్ని వాడుకొని వాళ్ళ ఎంగేజ్మెంట్స్ని గ్లోబల్ డెలివరీ సెంటర్ కింద మార్చుకొని అక్కడ ఇక్కడ 2 చోట్ల నుండి డెలివరీ అయ్యేటట్టుగా మన వాళ్ళు ప్లాన్ చేసుకున్నారండి. అలాగే కొన్నాళ్ళ తర్వాత ఏంటి అంటే, మొత్తం ఇక్కడ నుండే పంపించకుండా అక్కడ కూడా కొంత హైరింగ్ చేస్తూ, కనుక అంటే మొత్తం అంతా H1B మీద ఆధారపడకుండా అక్కడ కూడా హైరింగ్ చేస్తూ, US ఆఫీసెస్లో అమెరికన్స్ని కూడా హైర్ చేస్తూ ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేశారు. ఇది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ H1Bలో ప్రతి చోట లొకేషన్ బట్టి మినిమం వేజెస్ యాక్ట్ అని ఉందండి. సో ఆ H1Bకి మనం ఇప్పుడు సపోజ్ కాలిఫోర్నియాకి పంపిస్తున్నాము అంటే, ఏ సిటీకి పంపించినా కాలిఫోర్నియాలో ఈ మినిమం ఇంత ఇవ్వాలి అని ఒక వేజ్ లిమిట్ ఉంది. అది సో మన వాళ్ళు ఏంటి అంటే, ఆ వేజ్ లిమిట్ దగ్గరలో మన వాళ్ళని పంపించడం వల్ల అక్కడ లోకల్ గా అక్కడ హైర్ చేస్తే దానికన్నా వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండడం వల్ల ఈ H1B ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యింది. అది సో దానివల్ల అక్కడ హైర్ చేసే కంట ఇక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తే దాదాపుగా మినిమం వేజెస్ దగ్గరే LCA అంటారు, ఆ LCA లొకేషన్ దగ్గరే ఈ ఎంప్లాయీస్ పనిచేసేలాగా ఆ అడ్వాంటేజ్ మన వాళ్ళకి వచ్చింది కొన్నాళ్ళు. అది ఆ మినిమం వేజెస్ ని గత కొంతకాలంగా ట్రంప్ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొంచెం పెంచుకుంటూ వచ్చారు. ఎందుకంటే లో స్కిల్డ్ వర్కర్స్ కంటే హై స్కిల్డ్ వర్కర్సే ఈ ప్రోగ్రామ్ ద్వారా రావాలి అనే ఉద్దేశంతో. అలా పెంచుకుంటూ రావడం వల్ల మిగతా ఈ లాటరీ సిస్టమ్ మార్పుల వలన మన వాళ్ళు దీని మీద ఆధారపడడం తగ్గించి వేరే విధంగా డెలివరీ చేయడం మొదలు పెట్టారు అనుకోండి. అది ఇప్పుడు అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితిలో అయితే మన వాళ్ళు అక్కడ జీతం ఇస్తూ ఈ $100,000 మనం వార్షికంగా ఇవ్వాలి అంటే ఇదైతే ఫినాన్షియల్ గా వయబుల్ కాదండి ఇప్పుడైతే. సో ఇప్పుడు మన వాళ్ళు మరి ఇలా ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు TCS 5,000 మందిని పంపించింది అంటే ఇప్పుడు ఈ తరుణంలో ఆ 5,000 పంపించడం చాలా కష్టం అవుతుంది.